ఓం 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 స్థిర సుఖమాసనం. నడుము నిటారుగా, భుజములు చేతులు లూజ్గా, కనులు మూసుకొని, దేహం కదలకుండా, మనసు ప్రశాంతంగా చిరునవ్వుతో ఉన్నాం. Be relaxed and yet alert. Be relaxed and yet alert. 3 పర్యాయములు లోతుగా గాలిని పీల్చి నెమ్మదిగా విడుస్తాం. ఈసారి ఇలా కూర్చుని ఉండగానే లోతుగా గాలిని ముక్కు ద్వారా పీల్చి నోటి ద్వారా విడుస్తాం. అలా విడుస్తున్నప్పుడు మనసులోనే ఓం అనుకుంటాం. 1 2 3 శబ్దము శబ్దము దానికి అర్థము. అర్థము లేని శబ్దమునకు విలువ లేదు. శబ్దము లేనిదే అర్థము తెలియదు. అవి రెండు కలిసే ఉంటాయి. శబ్దార్థములు. రామః రాముడు అన్న ఒక శబ్దం. ఆ శబ్దము ఒకరు పలుకుతారు, ఇతరులు వింటారు. ఏమవుతుంది? శబ్దము వినగానే, పలుకగానే, పలికిన వారికి, వినగానే విన్నవారికి దాని అర్థము మస్తిష్కమునందు అంటే బ్రెయిన్లో ఫ్లాష్ అవుతుంది. ఈ రెండు ఇన్స్టంటేనియస్గా కలిసే రెండు ఉంటాయి. కాబట్టి ఇది శబ్దము, దీని అర్థము అంటూ విచారణ చేయం. ఏదో ఎప్పుడు అర్థం తెలియని శబ్దం అవుతే అప్పుడు విచారణ వస్తుంది. శబ్దార్థములు శబ్దముతో కూడిన అర్థము, అర్థముతో కూడిన శబ్దము. ఈ శబ్దార్థములు అనక్కర్లేకుండా శబ్దము అంటే సరిపడుతుంది. ఎందుకంటే అర్థం ఇంప్లైడ్. ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరులను ధ్యానం చేసినటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం.
వాగర్థావివ సంపృక్తౌ. వాక్ అర్థావివ, like the word and its meaning. Sampraktau, just united as one, intermixed, combined, united. Sampraktau. శబ్దము శబ్దము శబ్దం అనగానే పలికేది ఒకరికి, వినేది ఇంకొకరికి, మెదడునందు తెలిసేది ఇద్దరికి. అయితే ఈ శబ్దము కంటే లోతైనది అనుభవము. శబ్దము, అర్థము, అనుభవం. శబ్దములు అన్నీ అనుభవంలోకి ప్రవేశించవు. ప్రవేశిస్తాయని చెప్పడానికి వీలు లేదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 నిమిషాలు ఇందాకలా మనం చెప్పుకున్నట్టు నిటారుగా కూర్చుని బాగా లోతుగా గాలి ముక్కుతో పీల్చి నోటితో నిదానంగా విడుస్తూ అహమస్మి లేక ఓం అనేది మనసులోనే అనుకుంటాం. స్టార్ట్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. శబ్దము, అర్థము, శబ్దార్థములు కలిసే ఉంటాయి. శబ్దం అంటే వినేది, పలికేది. ఇవి గమనిద్దాం. ఒక శబ్దం స్వర్గము లేక ఇంద్రః, ఇంద్రుడు. ఈ 2 పదాలు వినగానే శబ్దము వినబడింది, అర్థము తెలిసింది.
అర్థం తెలిసింది. కానీ అనుభవంలోకి రాలేదు. ఈ రెండూ అనుభవంలో తెలిసినవి కావు. అంటే ఆ శబ్దము బ్రెయిన్ సెల్స్ వరకు వెళ్ళి అర్థంతో ఆగిపోయింది. అనుభవానికి చేరవేయలేదు. ఒకవేళ ఆ ఇంద్రుడు గారే సాక్షాత్తు ప్రత్యక్షమైన నేను గుర్తించలేను. ఎందుకు? ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు కనుక. ఇంకొక శబ్దాన్ని చూద్దాం. ఆవు. ఆవు అనగానే శబ్దము తెలిసింది, దానితో పాటు అర్థము తెలిసింది. అది ఏమిటో అన్నది అనుభవంలోనికి కూడా వచ్చింది. 3 ఉన్నాయి. అంటే శబ్దము కేవల బుద్ధి పరిమితమా? లేక ఆ శబ్దము అనుభవాన్ని కలిగిస్తుందా? ఇంద్రః, ఇంద్రుడు అన్నప్పుడు ఆ శబ్దమును దాటి అనుభవంలోకి వెళ్ళేది ఏదీ లేదు. ఇది ఒక పరిశీలన. ఆవు అన్నప్పుడు శబ్దాన్ని దాటి అనుభవంలోకి వెళ్ళాం. ఇంకొక శబ్దాన్ని పరిశీలిద్దాం. వినేవారు ఓపెన్ మైండ్, రిసెప్టివ్ మైండ్‌తో ఉండాలి. ఈ ఎక్సర్సైజ్‌లో మనము మనస్సును, బుద్ధిని వాడుతున్నాం. ఎందుకు? అనుభవం అంటే ఏమిటో తెలియడానికి. నేను, అహం అనే శబ్దము వినగానే అదంటే ఏమిటో మీకు వేరెవరైనా అనుభవంలో చూపించాలా? ఠక్కున అనుభవంలోకి వెళ్ళిపోయింది. ఇంద్రః పరోక్షం. Never I have seen. I do not know at all. I only know some limited meaning of that word. Svargaha, same. Aham, nenu, aparoksham. Revealed to myself as an experience of aham, nenu. ఈ తేడాని గమనించారా? అహమస్మి. ధ్యానంలో ఉంటున్నాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇది శబ్దంతో మొదలయ్యి అనుభవంలో పర్యవసిస్తుంది. It starts with the word and its meaning, and immediately it ends in the experience. The sense of being, నేను ఉన్నాను అనే అనుభవం లేనివారు ఎవరైనా ఉంటారా? ఆ నేను అనేది ఏమిటి అనేది ప్రక్కన పెడదాం కొంచెంసేపు.
ఆ నేను అనేది ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు, నా ఇతి, నా ఇతి, నేతి, నేతి అని ఆ అనుభవానికి ఏది నేననేది తెలుసుకున్నాం. కానీ నేను అనే అనుభవంలో శబ్దమునకు ప్రాధాన్యత లేదు. అనుభవమే. అంటే నేను అనే శబ్దము శబ్ద ప్రాధాన్యత లేని అనుభవము. అశబ్దం. అశబ్దమరూపమవ్యయం అంటూ ఉపనిషత్తులో చదువుకున్నాం కదా. అశబ్దం. అహమస్మి, 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 అహమస్మి. 3 నిమిషాలు ఇందాకట్లాగే ఇన్ త్రూ ద నోస్, అవుట్ త్రూ ద మౌత్ and ahamasmi in the mind. Focus on ahamasmi in the mind. Do a deep inspiration through the nose and slow and complete expiration through the mouth for the next 3 minutes. In, out. Start. Ahamasmi, ahamasmi, ahamasmi. మళ్ళీ ఇంద్రః అనగానే శబ్దం దగ్గరే ఆగిపోయాం. We cannot reach beyond the శబ్దార్థ. అది పరోక్షము. అహం అనే శబ్దము నేను అనగానే అది బ్రెయిన్లో అర్థంతో ఆగిపోవచ్చు, పాసిబుల్. లేదా ఆ శబ్దాన్ని దాటి అనుభవంలో ప్రవేశించవచ్చు. ధ్యానమంతా ఈ అహం, ఈ నేను మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, దట్ ఈస్ నాట్ ది అహం అనే అనుభవాన్ని నిలుపుకోవడమే. శబ్దంగా మిగిలిపోతే అహమస్మి థియరిటికల్ నాలెడ్జ్. బ్రెయిన్ సెల్స్లో యు అండర్స్టూడ్ ఇట్. అనుభవంగా తెలిస్తే అదే ఆత్మ. శబ్దంగా తెలిసి నిలిచిపోతే బ్రెయిన్ దగ్గర పాండిత్యం, ఆత్మజ్ఞానం కాదు.
శబ్దాన్ని దాటి శబ్దార్థాల నుంచి లోనకి పోయి అపరోక్షంగా సాక్షాదపరోక్షంగా అహమస్మి అహమస్మి అనుభవాన్ని పొందటమే ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఇంకొక శబ్దాన్ని చూద్దాం. పూర్ణం. బ్రెయిన్ స్థాయిలో ఆగిపోయే అవకాశం ఉంది. పూర్ణం అనగానే ఒక చంద్రుడు, ఒక ఫుల్ పాత్ర, ఒక ఫుల్ సర్కిల్, మరేదో అనే అర్థంతో ఆగిపోవచ్చు. కానీ శబ్దాన్ని దాటి అనుభవంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ పూర్ణుడను నేనే కనుక. పూర్ణోహం కనుక. పూర్ణ పూర్ణః పూర్ణుడను నేనే. పూర్ణోహం నేను పూర్ణుడను. వై? అది సరి అయిన ప్రశ్న కాదు. వై నాట్? అనేదే జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ అహమస్మి, నేను ఉన్నాను. ఇందులో ఏమీ లోటు ఉంది? ఏమీ లేదు. పూర్ణుడను. నిస్సందేహంగా నేను నా పూర్ణత్వాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ ఉంటున్నట్టే ఇహైవ అనుభవానికి వస్తోంది. పూర్ణోహం 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 పూర్ణోహం. ఇది అనుభవము. శబ్దార్థము మాత్రమే కాదు, శబ్దార్థములు లేని అనుభవము, పూర్ణత్వము. నాయందు వెలితి అనే భావన రాకుండుటయే పూర్ణత్వము. పూర్ణోహం పూర్ణోహం. ఇప్పుడు 5 నిమిషాలు పూర్ణోహం అనేది కాంటెంప్లేట్ చేస్తూ, మానసికంగా ధ్యానం చేస్తూ, ప్రశాంతమైన మనస్సులో, కదలని దేహంలో, స్థిర సుఖమాసనంలో, చిరునవ్వుతో, వేరే ఏ థాటు లేని ప్రశాంతమైన మనస్సులో పూర్ణోహం పూర్ణోహం అని మట్టుకే ధ్యానిస్తూ, ఇన్ త్రూ ద నోస్, అవుట్ త్రూ ద మౌత్, డీప్ ఇన్, స్లో and complete out. Let us do that for 5 minutes. Start.
పూర్ణోహం. పూర్ణోహం. Deep breath, complete exhalation through mouth. In, deep nose. Out, mouth full, complete. Mind, పూర్ణోహం. 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 ఈనాటి తరగతి అయిన తరువాత కదలకుండా 5 నిమిషాల పాటు తిరిగి పూర్ణోహం అనే దానిని ధ్యానం చేసి అనుభవం పొందుదాం. అంటే ఏమిటి? నా యందు ఏ వెలితి లేదు, నిస్సందేహంగా నేను పూర్ణుడను, పూర్ణురాలను. అది ఇప్పుడు ఇక్కడే ఇలాగే అనుభవానికి వస్తోంది. లోటు లేదు, లోటు భావన లేనే లేదు. పూర్ణోహం. 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 విశ్రాంతిగా కూర్చోండి. ధ్యానం అయిన తరువాత ఎవరికి వారే 5 నిమిషాలు ఈ చెప్పినటువంటి శ్వాసక్రియతో పాటు పూర్ణోహాన్ని ధ్యానించండి. ధ్యానంలో ఉండండి. కనులు నెమ్మదిగా తెరవండి. పూర్ణోహం. 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 స్వస్తి.